సరే హేమా, హ్మ్. ఈసారి లవ్ ఫెస్టివల్ కి ఏ డ్రెస్ వేసుకోవాలని డిసైడ్ అయ్యావా? ఇంతవరకు ఏం డిసైడ్ కాలేదు, కానీ బ్యాక్లెస్ డ్రెస్ వేద్దాం అనుకుంటున్నాను. నీకేనా పిచ్చి పట్టిందా? ఈ నెలలోనే లవ్ ఫెస్టివల్ ఉంది, ఇంకా నువ్వు డిసైడ్ అవ్వలేదా? ఏంటి దారుణం? అయితే మరి నాతో పాటు షాపింగ్కి వస్తావా? మ్మ్, సరే, రేపు నిన్ను పిక్ చేసుకుంటాను. నేను ఈ లవ్ ఫెస్టివల్ కి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. చెప్పాలంటే ఈసారి లవ్ ఫెస్టివల్ నిజంగా చాలా సూపర్ గా ఉండబోతోంది. అవును. అదేమైనా కాఫీ మిషనా ఇన్వైట్ చేయడానికి? ఇది ఈ ఊర్లో ఉండే సంప్రదాయం తెలుసా? లవ్ ఫెస్టివల్ కేవలం ఒకే ఒక రోజు మన మన హస్బెండ్స్ తో కాకుండా ఎవరైనా స్ట్రేంజర్స్ తో సంతోషంగా చేయొచ్చు. నేను కూడా ఈ ఫెస్టివల్ గురించి విన్నాను, బట్ అది కంపల్సరీయా? ఎస్ బేబీ, ఇట్స్ కంపల్సరీ. ఐ మీన్, ప్రతి కపుల్ పార్టిసిపేట్ చేయాల్సిందే. హ్మ్. ఇలారా, ఇదిగో మన వెనకాలంది చూడు. ఇంతవరకు తను కూడా 26 లవ్ ఫెస్టివల్స్ ని అటెండ్ చేసింది. నువ్వు నమ్మగలుగుతున్నావా? కానీ నేను ఆలోచించి చూడలేకపోతున్నా, వాళ్ళు ఎలా చేస్తారు అది ఒకే ఒక రోజుకి? మళ్ళీ మనం సింగిల్ గా ఉండడానికి మనకు ఒక అవకాశం దొరికితే దాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? అది కాదు, జోన్స్ కి ఈ ఐడియా నచ్చదనుకుంటాను. పెళ్ళై ఎన్ని రోజులవుతోంది? 3 సంవత్సరాలు అవుతోంది. నాకు పెళ్ళై 8 ఏళ్ళు అవుతోంది. మా ఆయనకి అన్నిటికంటే ఈ లవ్ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. చెప్పాలంటే నాకిది 4వ సారి, తనకేమో 5వ సారి. నాకే అర్థం కావడం లేదు. జోన్స్ ని తప్ప ఇంకొకరిని ముట్టుకోవాలన్న విషయం కూడా నా వల్ల కాదు. కానీ ఇది ఈ ఊరు పద్ధతి అంటున్నారు. ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి. ఆఫ్ కోర్స్. అయితే రేపు షాపింగ్కి వెళ్దామా? నేను రెడీ. నేను ఒకసారి జోన్స్ ని అడిగేసి చెప్తాను. నువ్వు అడిగి చూడు. హ్మ్. హాయ్ స్వీట్ హార్ట్, ఐఎమ్ బ్యాక్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఆ, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఓకే. యాక్ట్ అయినా ఏమైనా చేసుకోవచ్చట. అక్కడ ఎవ్వరు ఏమీ అనరట. ఇది సూపర్ కూల్ కదా? వావ్, సో కూల్ కదా. నువ్వు ఇందులో చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టున్నావు. యా, ఐ మీన్ ఆఫీస్ లో మాట్లాడుకుంటున్నారు అంతే. అరే అరే, ఏయ్ ఏం చేస్తున్నావు? ఏయ్ నన్ను కొట్టకు, వద్దు. అరే ఆపమంటుంటే చాలు చాలు, కొట్టకు. కమ్. ఓ మై బేబీ, నీకే తెలుసు కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ. నిజంగానా? నిజంగా. అయితే లవ్ ఫెస్టివల్లో నువ్వు ఎవరితోనూ మేకౌట్ చేయనని ప్రామిస్ చేయి. ఒకవేళ నీకు కావాలంటే మనం ఆ లవ్ ఫెస్టివల్ని ఇక్కడే జరుపుకుందాం. ఇది ఊర్ పద్ధతి అంట. లవ్ ఫెస్టివల్ అందరికీ కంపల్సరీ. రైట్. అంతేకాకుండా ఈ సిటీలో మనకి ఫ్రెండ్స్ కావాలిగా, ఏమంటావు? అవునవును.
ఉంది. నువ్వు రెడ్ డ్రెస్ వేసుకుంటావా? ఆ! పోయినసారి కూడా ఇదే కదా వేసుకున్నావు. అవును. కానీ ఇది నా ఫేవరెట్ డ్రెస్. లాస్ట్ టైం నాకు సూపర్ అయిన కుర్రాడు దొరికాడు కదా! అవును. మరి నువ్వేం వేసుకుంటావు? నేను బ్లూ వేసుకోవాలనుకుంటున్నాను. నాకు బ్లూవే సూట్ అవుతుంది. నాకు బ్లూ అంటే చాలా ఇష్టం. అందుకే బ్లూవే వేసుకుంటాను. మిస్ 50 షేడ్స్ ఆఫ్ బ్లూ లోపలికి వెళ్ళి చూద్దామా? ఆఫ్ ఆఫ్ కోర్స్. ఒక్క నిమిషం ఆగండి, ఆగండి. నా ఇంటికి వెళ్ళి ట్రై చేద్దామా? ఓకే. రండి, పదండి. చాలా వెళ్దాం. సూపర్‌గా ఉంటుంది. సరే, ట్రయల్ మొత్తం అయిపోయింది. నా డ్రెస్ అయితే కన్ఫర్మ్ అయింది. ఓకే హేమ, నాకొక విషయం చెప్పు. నువ్వు లాస్ట్ ఇయర్ లవ్ ఫెస్టివల్లో ఎవరితో సెక్స్ పెట్టుకున్నావో నీకు గుర్తుందా? లవ్ ఫెస్టివల్ లో ఒక ముఖ్యమైన రూల్ ఏంటంటే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మీరు అసలు ఎవరిని కాంటాక్ట్ చేయలేరు. ఒకవేళ కాంటాక్ట్ చేస్తే దానికి శిక్ష కూడా పడొచ్చు. అవును, ఇది నిజమే. ఒకవేళ మన ఎదురుగా మన పార్ట్నర్‌ని చూసినా కూడా అప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. అలౌడే లేదు. ఒకవేళ ఎప్పుడైనా మీకు లాస్ట్ టైం ఎవరితో మీరు మేకప్ చేశారో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా మిమ్మల్ని మీట్ చేశారంటే అలా ఏమైనా జరిగిందా? ఒకసారి ఫిష్ మార్కెట్ లో నేను మేకౌట్ చేసిన అదే అబ్బాయి తన వైఫ్ తో పాటు వచ్చాడు. మేము అసలు ఏం మాట్లాడుకోలేదు, కానీ కళ్ళతో చాలా సైగలు చేసుకున్నాము. యా, నాకు కూడా ఇలాగే జరిగింది. ఐ మీన్ పేరు చెప్పకూడదు, కానీ ఒక అబ్బాయి ఉన్నాడు. తనని నేను 2 లవ్ ఫెస్టివల్ కి ముందు చూశాను. అప్పుడు బాగా ఎంజాయ్ చేశాం. కానీ ప్రతి వారం కలుస్తాను, కానీ మేము మాట్లాడుకోకూడదు. అయితే లవ్ ఫెస్టివల్లో ఏం జరిగినా దాన్ని అప్పటితో మర్చిపోవాలా? అవును. వావ్. బేబీ, నేను నిన్నొకటి అడగచ్చా? జాన్ నీతో హ్యాపీగా సాటిస్ఫైడ్ గా ఉన్నాడా? ఫెస్టివల్ కి ఇంకా 2 రోజులే ఉంది. నువ్వేం చేయాలనుకుంటున్నావో డిసైడ్ చేసుకో. ఈ రోజు ఏంటి స్పెషల్? వెల్కమ్ టు లవ్ ఫెస్టివల్. వాట్ ఏ హాట్ గాయ్.
గాయ్స్ నాకు నచ్చినవాడు దొరికాడు అనుకుంటాను. అలాగా? అవును. సో అందువల్ల నేను బయలుదేరుతున్నాను. నేను మిమ్మల్ని రేపు మీట్ అవుతాను. మీకు నచ్చినవాడు దక్కాలని కోరుకుంటున్నాను. లవ్ యూ గర్ల్స్. హే, నువ్వు నాతో డాన్స్ చేస్తావా? నో 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 నో, ఐఎమ్ ఫైన్. ఓ, What the fuck? వాడు ఎంత డాషింగ్ ఉన్నాడు చూసావా? ఎందుకు వద్దని చెప్పావు? ఏం పర్వాలేదు, నేను బార్కి వెళ్ళి డ్రింక్స్ తీసుకుంటాను. గుడ్. అంతలోపు నాకు సెట్ అయ్యేవాడిని చూసుకుంటాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, వన్ వైన్ ప్లీజ్. హాయ్, ఐఎమ్ జాక్. జాకియా? యా, ఇది నీ నిజమైన పేరా? నువ్వు ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి కదా? నాకు తెలిసిపోయిందిలే, ఇలాంటి చోట మన నిజమైన పేరు చెప్పకూడదు. ఓ, సో నా పేరు తానియా. సో తానియా, నువ్వు చాలాసేపటి నుంచి నన్నే నోటీస్ చేస్తున్నావు కదా? అలాంటిదేం లేదు, చాలాసేపుగా కాదు, కాసేపే. సో కెన్ ఐ బై యువర్ డ్రింక్? ష్యూర్, కానీ ఒక కండిషన్. నువ్వు నీ లవ్ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ అన్నిటినీ నాతో షేర్ చేసుకోవాలి. యూ గాట్ ఇట్. హ్యావ్ ఎ సీట్. రిపీట్ ప్లీజ్. ఓ, నువ్వు వైన్ తాగుతున్నావా? సో నువ్వేం తెలుసుకోవాలని ఆశపడుతున్నావు? అది, ఈ లవ్ ఫెస్టివల్ ఉండడం నీకు ఇష్టమేనా? యా, ఐ మీన్ ఆఫ్ కోర్స్. 4 సంవత్సరాలు అయ్యాయి. అందరికీ ఈ మొనోటోనియాని బ్రేక్ చేయాలని ఉంటుంది కదా. హ్యూమన్ సైకాలజీ ప్రకారం చూసామంటే ఏ విషయమైనా గానీ మనకది చాలా త్వరగా బోర్ కొడుతుంది. అయితే మీరు సైకాలజీ చదువుతున్నారా? ఇలా చూడండి, నేను దాన్ని మీకు పూర్తిగా చెప్పకూడదు. ఎవరైనా ఈ రూల్ బ్రేక్ చేశారంటే? నాకు తెలిసి మనం మన రూల్ ని బ్రేక్ చేయకూడదు. అందరికీ అందరి సీక్రెట్స్ తెలిసిపోయాయంటే ఆ తర్వాత చాలా ఇళ్లలో డైవర్స్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సీక్రెట్స్ ఏమీ చెప్పకూడదు. ఏంటి? మ్యూజిక్ చాలా లౌడ్ గా ఉంది. మనం ఇంకెక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందామా? యా. సో నేనేం అడగాలనుకుంటున్నానంటే, నువ్వు మీ హస్బెండ్ తో నీ సీక్రెట్స్ అన్నిటినీ షేర్ చేసుకుంటావా? ఇప్పుడు నాతో చేసుకుంటావా? షూర్, వై నాట్. అంతేకాకుండా కాస్త మత్తెక్కువైంది. నేను పెళ్ళికి ముందు. ఏంటి? సరే చెప్పండి, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అది చెప్పాలంటే బాగుంది. ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను. అప్పుడు నాకు అవకాశం దక్కింది, చేశాను. ఓహ్ వావ్, నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా మ్మ్హ్మ్. వద్దు, నేను లవ్ ఫెస్టివల్లో ఏం చేయనని నా హస్బెండ్కి ప్రామిస్ చేశాను. ఈ ఫెస్టివల్ కి సంబంధించిన రూలే ఇది. ఇక్కడ ఏ రూలు అప్లై అవ్వకూడదు. బట్ ఐఎమ్ షూర్ మీ హస్బెండ్ కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. లేదు, నాకు ఆయన మీద నమ్మకం ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మోరల్స్ ఉంటాయని నువ్వు అనుకుంటున్నావా?
సో కల్కి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు బాగా నచ్చింది. మ్మ్, ఏదైనా చేసావా లేదా కేవలం డాన్స్ మాత్రమేనా? ఊరికే డాన్స్ చేసేసి వచ్చేసాను. సరే మీరిద్దరు ఒక పని చేయండి. రేపు మీ హస్బెండ్స్ ని తీసుకొని మా ఇంటికి వచ్చేయండి. రేపేంటి స్పెషల్? అదేంటంటే నేను ప్రతి సంవత్సరం లవ్ ఫెస్టివల్ రీయూనియన్ ని సెలబ్రేట్ చేస్తాను. సో ఆ గెట్ టుగెదరే మీరిద్దరు వచ్చేయండి. అయితే అందులో ఏదైనా డ్రెస్ కోడ్ ఉందా? నీకు పిచ్చి పట్టిందా? ఆగండి, నాకు ఇంకొక బెటర్ ఐడియా ఉంది. మీరందరూ గెట్ టుగెదర్ కి మా ఇంటికి రండి. ఈసారి రీయూనియన్ మా ఇంట్లో పెట్టుకుందాం. అందరూ జాలీగా మాట్లాడుకోవచ్చు. ఇది మంచి ఐడియానే. వెళ్దామా? ఓకే. ఓకే. హాయ్. హలో. హాయ్ బేబీ, మిస్ యూ. సో దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఏమైంది? మీరిద్దరు ఇంతకు ముందే ఒకరికొకరు తెలుసా? లేదు. ఏంటి మమ్మల్ని ఇద్దరిని ఇలాగే నిలబడమంటావా లేదా లోపలికి పిలుస్తావా? అరే! ఐయామ్ సారీ. రండి ఇద్దరు లోపలికి రండి. రండి లోపల కూర్చోండి. కూర్చోండి. ఒక్క నిమిషం మా హస్బెండ్ వచ్చేస్తారు. జోన్స్. యా, కమింగ్. ఐఎమ్ రియల్లీ సారీ, ఐఎమ్ లేట్. ఏమైంది? మీ ఇద్దరికి ఒకరినొకరు ముందే తెలుసా? చెప్పండి. లేదు, తెలీదు. ఓకే. ఈయన మా హస్బెండ్ అండ్ జోన్స్. తనే నా ఫ్రెండ్. తన పేరు జయ. జోన్. హాయ్. హాయ్ జోన్. యాక్చువల్గా నాకు ఇప్పుడు బాగా ఆకలిస్తుంది. వెళ్ళి తిందామా? యా, ష్యూర్. ఆల్ రైట్. ఓ వావ్, నైస్ వైన్. నైస్. కమ్, ప్లీజ్ కమ్. పూర్తి ఎపిసోడ్ చూడటానికి డౌన్లోడ్ చేయండి అతరంగి యాప్ ప్లే స్టోర్లో లేదా యాప్ స్టోర్లో.